హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఈరోజు ఎపిసోడ్లో మధురై స్పెషల్ తన్ని చట్నీని తయారు చేస్తున్నానండి. రెగ్యులర్గా ఒకటే రకం చట్నీ తిని బోర్ కొట్టిన వారు దీన్ని ఖచ్చితంగా ఇష్టపడతారు. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దామా? ఈ చట్నీ తయారీ కోసం ముందుగా ప్యాన్ తీసుకుని సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక 2 వెల్లుల్లి రెబ్బలు, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని రఫ్గా కట్ చేసుకుని ప్యాన్లోకి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఎర్రగా వేయించుకోకూడదండి, లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా ఉల్లిపాయ వేగిపోతే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని చల్లారబెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి 1 కప్పు పుట్నాల పప్పును కూడా వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, సరిపడినంత వాటర్ కూడా యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ చట్నీని ఒక పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు వేయించుకున్న కడాయిలోనే ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, సాయిపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దినుసులని బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న చట్నీని వేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారు కదా మధురై తన్ని చట్నీని ఎలా తయారు చేసుకోవాలో. వేడివేడి ఇడ్లీలో మాత్రం ఇది సూపర్ ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్లో రేపు ట్రై చేసేయండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.